బిఆర్ అంబేద్కర్ జోహార్ 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే మన ఇండియాలో ఎవరు చేయలేనటువంటి ఒక గొప్ప కార్యక్రమం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చడం అనేది చాలా బ్రహ్మాండమైన విషయం. అది చాలా సంతోషించాల్సిన విషయం. అలాగే ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మన ఆంధ్రప్రదేశ్లో కూడా దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఈ రాష్ట్ర మాల మహానాడు అలాగే దళిత ప్రజా సంఘాల నాయకులు అలాగే పాస్టర్స్ను అందరూ కలిసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ప్రభుత్వానికి తెలిసే విధంగా తలపెట్టి ఉన్నాము. ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్న నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ అసెంబ్లీ సమావేశాలలో దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని మేమందరం ఏకగ్రీవంగా ఆయనను వేడుకుంటున్నాము. ప్రభుత్వం ఆలోచించాలా. ఆ రోజు ఏమైతే చెప్పినాడో నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల క్యాన్వాస్లో ఏమేమి చెప్పినాడో ఏమేమి వాగ్దానాలు చేసినాడో అవన్నీ తప్పకుండా అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మీకు జగన్మోహన్ రెడ్డి మీకు మాయ చేసినాడు, నేను అధికారంలోకి వస్తానే ఈ పథకాలన్నీ కొనసాగిస్తానని ఆ రోజు ఎన్నికల వాగ్దానంలో చెప్పినాడు. అయితే అధికారంలోకి వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. అన్ని అబద్ధాలే మాట్లాడినాడు, నిజాలు ఒక్కటి మాట్లాడలే. ఇంతవరకు ఒక్క దళిత సంక్షేమం పథకం తీసుకురాలే ఈ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే తమిళనాడు తరహాలోనే దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్. రాష్ట్ర మాల మహానాడు రామోజీ వర్గం తరఫున మాకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ఒక విన్నపం. తమిళనాడు తరహాలో దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చినట్టు అలాగే మన ఏపీలో కూడా చేర్చాలని మేము ప్రత్యేకంగా విన్నపించుకుంటున్నాము. అలాగే కూటమికి ఒక చిన్న విన్నపం మా తరఫున 2019లో కూటమి ప్రభుత్వం చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు లోన్లు ఇస్తామని అదే పనిగా చెప్పినారు. కానీ ఇంతవరకు ఇచ్చినారు, ఇవ్వడం ఏమో సైటు, కానీ ఇంతవరకు అమలు కాలేదు. దయ ఉంచి అది కూడా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. జై భీమ్. ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చినారు. అసెంబ్లీ కూడా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర మాలమాడు తరఫున రామోజీ వర్గం జిల్లా అధ్యక్షుడిగా మేము కోరుకుంటున్నాం. జై భీమ్. అందరికీ వందనాలు. ఈరోజు తమిళనాడు గవర్నమెంట్ వారు చేసినటువంటి దానికి మేమంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండేవాళ్ళు కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మన భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో ఆశయాలతో ఎన్నో పద్ధతుల ద్వారా రాజ్యాంగాన్ని రాసి దళితులకు ఒక సముఖ్యమైన స్థానం కల్పించారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన రాసినటువంటి రాజ్యాంగాలను కొన్ని తొక్కి తొంగలో తొక్కి చేయలేనటువంటి ప్రభుత్వాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎస్సీల పట్ల చాలా నిరాకృషంగా ప్రవర్తిస్తుంది. దళిత క్రైస్తవులు అందరినీ కూడా మరి ఎస్సీ జాబితాలో చేర్చింది. మరి అక్కడ చేసినటువంటి ప్రభుత్వము మరి ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోతున్నారు, ఎందుకు చేయలేదని ఆయన ఆత్మవిమర్శ చేసుకొని మా ఎస్సీలందరికీ న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. జై భీమ్. మరి సమయమున మరి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను క్రైస్తవ లోకాన తరపున. ఎందుకంటే దళిత క్రిస్టియన్స్ను ఎస్సీలో చేర్చడం అనేది ఎంతో అద్భుతమైన విషయము. మరి క్రైస్తవ లోకం కూడా దాన్ని ఎంతో సంతోషిస్తూ హర్షిస్తూ ఉంది. కాబట్టి అదే విధంగా మరి మన ఏపీలో కూడా ఈ కూటమి ప్రభుత్వం
మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దయచేసి మరి దళిత క్రిస్టియన్స్ అందరినీ మరి ఎస్సీలో చేర్చాలని నేను తెలియజేస్తూ ఉంటున్నాను. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇందాక చెప్పినట్లుగా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీరు చర్చికి వెళ్తున్నారు, సర్టిఫికెట్ ఇవ్వమని రకరకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇదేది లేకుండా ఉన్నట్లు దయచేసి గమనించి దళిత క్రిస్టియన్స్ అందరినీ కూడా ఎస్సీలో చేర్చాలని యేసుక్రీస్తు నామమున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. గత 2 రోజుల క్రితము తమిళనాడు గవర్నమెంట్ ఏదైతే స్టాలిన్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారో తను ఎస్సీ జాబితాలో దళిత క్రైస్తవులందరినీ చేర్చడం జరిగింది. అది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు దళితులలో కొందరు చర్చి పోయే వాళ్ళందరూ గుళ్ళకు రానియడంలే, ఎటు ఆ సమస్య తేలకుండానే ఉంది. ఇప్పుడు ఆ సమస్యలు తట్టుమనసాలంటే ఎస్సీ జాబితాలు చేరిస్తే వాళ్ళు చర్చికే పోతారు కదా, చర్చికి పోతారు, గుళ్ళకు రానిచ్చే వాళ్ళు గుళ్ళకు పోతారు. అట్లా లేకుండా మీరు చర్చికి పోయే వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వము, మేము గుళ్ళకి రానియం, ఇదంతా ఏది తతంగం అని ఒక సాహసమేత అయిన నిర్ణయం స్టాలిన్ గారు తీసుకోవడం చాలా హర్షించదగ్గ విషయం. అలాగే ఏపీ గవర్నమెంట్ కూడా అత్యధిక మెజార్టీ కలిగింది. వీళ్ళు కూడా ఎందుకు చేయకూడదు? ఇది చేయకపోతే రాబోయే రోజులలో ఈ ఉద్యమాన్ని తీవ్రత అలుస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తుంది.